కిరణ్ అందిస్తారు. చేస్తున్న నేపథ్యంలో కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. దేవాలయ మాన్యాలు ఉన్నప్పటికీ కూడా, భూములు ఉన్నప్పటికీ కూడాను దేవాలయాల్లో కనీస దూపదీప నైవేద్యాలు కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు ఉత్తరాంధ్రలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చాలీచాల జతంతో కుటుంబ పోషణ ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ఈరోజు విశాఖలో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర అర్చక స్వాములందరూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది ఉత్తరాంధ్ర జిల్లా చెందినటువంటి అర్చక స్వాములు, అదేవిధంగా కొంతమంది పండితులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సమస్య? ఎందుకని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2 దశాబ్దాల క్రితమే ఆదేశాలు జారీ చేసిన ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం? ఈ రోజున మా పరిస్థితి కరం నుంచి వెళ్ళి పొయ్యిలో పడినట్టుగా అయిందండి. ఈ రోజున సుప్రీంకోర్టు ఏదో వంశపారంపర్యం హక్కు రద్దు చేసింది అనేటువంటి బాధ ఉన్నప్పటికీ కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత 96లో మాకు జడ్జిమెంట్ వచ్చిందండి. జడ్జిమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకుడు భగవంతుడి తర్వాత ప్రధానమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి అర్చకుడు సుఖమయమైనటువంటి జీవనం సాగించే విధంగా మీరేం చేస్తారు అని ప్రశ్నించినప్పుడు దేవాదాయ శాఖ వారు కమిట్మెంట్ అవుతూ కమిటీ వేసుకుని వాళ్ళ యొక్క పద్ధతిని వాళ్ళు చెప్పారు. 2 లక్షల రూపాయలలోపు ఉన్న ఆలయాలన్నింటినీ కూడా అర్చకులకే వదిలేస్తాం, 5 లక్షల రూపాయలు పైబడి దేవాలయానికి స్కీములు ఏర్పాటు చేస్తామన్నారు. ఇది ఎక్కడా జరగలేదు. 2 లక్షల రూపాయలలోపు దేవాలయాలు వదిలేరు. ఏ విధంగా వదిలేరు? అంతవరకు అర్చకుడిగా పనిచేసే అర్చకుడు వీళ్ళు వదిలే దేవాలయంలో ఈవేళ పరిచారకుడు ఆయనే, అధిపతి ఆయనదే, అక్కడ సర్వెంట్ అంటే ఆడవాళ్ళు చేసేటువంటి గిన్నెలతో కార్యక్రమం కూడా ఆయనే చేస్తూ, తరువాత గుమస్తాపని కూడా ఆయనే చేసి దేవాలయ శాఖ ఆఫీస్ చుట్టూ బడ్జెట్ల కోసం తిరగవలసి వస్తున్నప్పుడు ఆ రోజు జీతం లేదని ఉన్నటువంటి అర్చకుడు ఈరోజు ఇన్ని పనులు చేస్తున్నా ఆ జీతం కూడా రావట్లేదు. అక్కడ కుండీలు పెట్టారు, పద్ధతిగా పెట్టచ్చా? 2 లక్షల రూపాయలు ఆలయాలన్నీ వదిలేస్తున్నామని చెప్పినప్పుడు ఆ మొత్తం అంతా కూడా అర్చకుడు కోసం అది చేయలేదు. పైగా మాకు ధార్మిక పరిషత్ జీతం ప్రకారంగా 5,000 రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు. అది కూడా ఈరోజు ఇప్పుడు ఎక్కడా అమలు కావట్లేదు. పైగా నెలలు సంవత్సరాల తరబడి ఆ జీతాలు బకాయిలు పెడుతున్నారు. ఇదిలా ఉంటుండగా ఈ మధ్య ధరమిల 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి డిసెంబర్లో సర్కులర్ ఇచ్చారు. డిసెంబర్ నుంచి 10,000 రూపాయల జీతాలు ఇవ్వమని చెప్పి కమిషనర్ సర్కులర్ ఇస్తే ఇక్కడ దేవాదాయ శాఖ వారు నేను ఎక్కడా ఇది అమలు చేయలేమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మాకు ఈ కాగితాలతో కడుపు నింపడం ఏంటి? మాకు దేవాలయాలు ఈ రోజున తరతరాలుగా పల్లెటూరులో ఉండే దేవాలయాలని ఆస్తుల్ని పరిరక్షించేటువంటి పరిరక్షించిన అర్చకుడు ఈరోజు అర్ధాకలతో ఆలోచిస్తున్నాడు. వేరే చిన్న చిన్న పనులకి దేవాలయం